ఇప్పుడు మీరన్నారు కదా ఒక మోటివేషనల్ స్పీకర్గా, ఇంకా అంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఒకటి స్టార్ట్ చేసి ఇంతమందికి ఒక చెప్తున్నారు ఎలా ఉండాలి ఏంటి అనేది. అలా ఉంటున్నప్పుడు ఈ వేషం వేశారు కామెడీ జోన్లో, అది ఎక్కడైనా ఎఫెక్ట్ చూపించిందంటారా? చూపించిందమ్మా. ఎట్లా అవుతుందంటే ఇప్పుడు కాలేజెస్కి వెళ్తాను నేను, పిల్లలకి వెళ్తా, వాళ్ళని ఎంత వద్దన్నా నన్ను చూడంగానే వాళ్ళు చూసేది F2లో, అదేంటో తెలియదు, F2 పెద్దవాళ్ళ సినిమా, పిల్లలకు పట్టింది అది. అంతేకాదు పెద్దవాళ్ళది, చిన్నపిల్లలు ఎవరు వచ్చినా ఇంత పిల్లలు కూడా అంతేకాదు. అసలు పెళ్ళికి వెళ్తే అంతేగా అంకులు వచ్చాడు రోజు నడుస్తూ ఉంటారు. నాకు అరే ఇంతకాలం చేసుకుని ఐఎమ్ హ్యాపీ ఇన్సైడ్, బట్ స్టిల్ అలా కాలేజ్కి వెళ్ళినప్పుడు కాలేజ్ పిల్లలు అంతేగా నడుస్తారు గట్టిగా. ఇట్ టేక్స్ ఒక 10-15 minutes పడుతుంది నాకు, అంటే మామూలుగా మాట్లాడుతూ వాళ్ళని నా గ్రిప్లో తీసుకోవడం. వచ్చినవాడు అంతేగా కాదు, వచ్చినవాడు మామూలువాడు కాదు, కబాలి అని వాళ్ళకి తెలియాలి కదా. సో నేనేం చేశానంటే కొత్త టెక్నిక్ పట్టాను అనమాట. కొత్త ఆలోచనలు, కొత్త కోరికలు, కొత్త అవకాశాలు, కొత్త బంధాలు, కొత్త పళ్ళు ఇట్లా చెప్పేసుకుంటూ వెళ్ళి ఇవన్నీ వచ్చినప్పుడు మనం వాటి కోసం తలుపులు తెరిచి రెడీగా వెయిట్ చేస్తున్నప్పుడు మనం అనాల్సింది ఒకే ఒక్క మాట, అంతేగా. దాంతో ఒక గ్రిప్లోకి వస్తారు, వీడు మామూలుడు కాదని. బట్ ఇది ఏంటంటే ఒకసారి పెయిన్ కూడా హాయిగా ఉంటుంది కదా, ఇది తీయనైన పెయిన్ అనమాట. మన గుర్తుపడుతున్నారు. బట్ ఫెంటాస్టిక్ అసలు. అందులో ఇదివరకు ఒక జనరేషన్కి పరిచయం ఉండొచ్చు, లేదా ఒక వర్గానికి పరిచయం, సీరియల్స్ చూసేవాళ్ళకో సినిమాలు చూసేవాళ్ళకో ఒక తరానికి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఇంకే అదొక స్టాక్, అంతేగా అంటూ ఉంటారు. ఎక్కడ పోతే హోటల్ పోయి అనుకో, ఇద్దరు వెనక నుంచి మాట్లాడుతారు, పర్వాలేదు ఒక ఐడెంటిటీ వచ్చింది. థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి గారు, ఎందుకంటే జంజాల్ గారు బర్త్ ఇస్తే ఈయన రీబర్త్ ఇచ్చాడు నాకు.